ఇండియా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది. మొదటి 2 టీ20లు కొంచెం సునాయాసంగానే గెలిచిన మూడో టీ20లో మాత్రం మంచి క్రైమ్ థ్రిల్లర్ కి మించిన సస్పెన్స్ ట్విస్ట్లు ఉన్నాయి. మూడో టీ20లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంకకి మంచి ఆరంభాలే లభించాయి. భారత్ 137 పరుగులే చేయగలిగింది. చేజింగ్ లో 15వ ఓవర్ వరకు శ్రీలంకదే పైచేయి. ఒక వికెట్ కి 108 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ టైంలో భారత్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ చివరికి ఫలితం మాత్రం భారత్ వైపే నిలిచింది. అద్భుతమైన కెప్టెన్సీతో పాటు స్వయంగా సంచలన బౌలింగ్ తో సూర్యకుమార్ యాదవ్ టీ20 సిరీస్ ని లంక నుంచి లాగేసుకున్నాడు. తన ఆధ్వర్యంలో ఆడిన తొలి సిరీస్ నే ఇండియన్ టీ20 క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంక చేజింగ్ లో చివరి 5 ఓవర్లకి 30 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి మ్యాచ్ మలుపు తిరిగింది. 16వ ఓవర్లో బిష్నోయ్ కుశాల్ మెండిస్ ని ఎల్బిడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో అప్పటి వరకు వికెట్లు తీని వాషింగ్టన్ సుందర్ వరుస బంతుల్లో అసరంగా అశ్లంకను అవుట్ చేయడంతో శ్రీలంక ఒత్తిడిలో పడింది. అయితే 18వ ఓవర్లో ఖలీల్ అహ్మద్ ఏకంగా 5 వైడ్లు వేయడంతో ఆ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. దీంతో చివరి 2 ఓవర్లలో 9 పరుగులు చేయాలి. ఏమాత్రం ఆశ లేని స్థితిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, రేయోన్ పరాగ్ల బౌలింగ్ కోట అయిపోయింది. ఇంకా 2 ఓవర్లకి మహమ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్ 3 ఓవర్లు వేశారు. మిగిలిన 2 ఓవర్లకి ఖలీల్ అహ్మద్ కు 1 ఓవర్, మహమ్మద్ సిరాజ్ కు 1 ఓవర్ వేసే ఛాన్స్ ఉంది. కానీ సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా 19వ ఓవర్ బౌలింగ్ రింకు సింగ్ చేతికిచ్చాడు. ఇక్కడ రింకు సింగ్ అద్భుతమైన బౌలింగ్ తో కేవలం 3 పరుగులే ఇచ్చి కుశాల్ పెరీరాని 46 పరుగుల వద్ద, రమేష్ మెండిస్ ని 3 పరుగుల వద్ద అవుట్ చేశాడు. దీంతో చివరి ఓవర్లో శ్రీలంక 6 బంతులకి 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ 20 ఓవర్లో మరొక సర్ప్రైజింగ్ నిర్ణయం తీసుకున్నారు. అది సూర్య తనే స్వయంగా బౌలింగ్ చేయడం. తను వేసిన 2వ బాల్ 3వ బాల్ కి కమిందు మెండిస్, మహేష్ తీక్షణాలను అవుట్ చేశాడు. మొత్తంగా ఈ ఓవర్లో కేవలం 5 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ దాటికి కేవలం 2 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. సూపర్ ఓవర్లో 2 వికెట్లు కోల్పోవడంతో ఓవర్ కాకుండానే శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. ఇంకా ఫస్ట్ బాల్ కే యశస్వి జైస్వాల్ 4 కొట్టడంతో భారత్ విజయం ఖాయమైంది. అవుట్ ఆఫ్ సిలబస్ గా రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ చివరి 2 ఓవర్లు వేసి 4 వికెట్లు పడగొట్టారు. ఇంకా ఈ టీ20 సిరీస్ లో శ్రీలంక మంచి స్థితిలో ఉండి కూడా 3 సార్లు అనూహ్యంగా కొలాప్స్ అయింది. ఫస్ట్ టీ20లో గెలుపు ముంగిట కేవలం 30 పరుగులకే చివరి 9 వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది. సెకండ్ టీ20లో లాస్ట్ 5 ఓవర్లకి కేవలం 31 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఇంకా థర్డ్ టీ20లో లాస్ట్ 5 ఓవర్లలో 29 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి 3వ టీ20 కూడా పరాజయం పాలైంది. అనూహ్య నిర్ణయాలతో సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ ఫస్ట్ టీ20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.